హాయ్ అండి, ఈరోజు మటన్ లివర్ కర్రీ చూద్దాం. ముందుగా బండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసి అవి చిటపటలాడగానే 2 ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగినవి వేసి ఎర్రగా వేయించుకోవాలి. అవి బాగా ఎర్రగా వేగిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న లివర్ ముక్కలు, కిడ్నీ ముక్కలు అన్నీ ఉన్నాయండి. ఇవన్నీ కలిపి తెచ్చుకున్నాం. ఆ ముక్కలు వేసేసుకొని బాగా వేయించుకోవాలి. లోపల నీచు వాసన అంతా పోవాలండి. చక్కగా వేగాలి ఇవి ఆయిల్లోనే చూపిస్తున్న విధంగా. సండే రోజు ఎప్పుడు ఒకటే మామూలు చికెన్, మటన్ కాకుండా ఇలాగా కొంచెం వెరైటీ కర్రీస్ కూడా ట్రై చేయాలి. లివర్ తినడం వల్ల బ్లడ్ లేని వాళ్ళకి బ్లడ్ కూడా వస్తుందండి. హెల్త్కి కూడా చాలా మంచిదేనండి ఇది. అది బాగా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసుకొని ఆయిల్ బయటకు వచ్చే వరకు బాగా వేయించుకోవాలని. తర్వాత దానికి సరిపడినంత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించాలండి. తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ ఆ కర్రీకి సరిపడా మనం తినగలిగే మన రుచికి సరిపడినంత వేసుకొని పచ్చివాసన పోయేలాగా చక్కగా వేయించుకోవాలండి. కలుపుకొని అడుగంటకుండా చూసుకుంటూ చక్కగా వేయించుకోవాలి ఇలాగా. అవన్నీ బాగా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక్క టమాటా సన్నగా కోసిన ముక్కలు వేసుకోవాలి. కొత్తిమీర కూడా శుభ్రంగా కడుక్కొని సన్నగా తరిగి పెట్టుకున్నది వేసుకొని ఆ టమాటా ముక్కలన్నీ మెత్తబడే వరకు ఇంకొంచెం సేపు బాగా ఫ్రై చేసుకోవాలండి. అడుగంటుకుంటూ ఉంటుంది. ఇప్పుడు టమాటాలోని వాటర్ వచ్చే వరకు కొంచెం చూసుకుంటూ దగ్గరుండి బాగా ఫ్రై చేయాలండి ఇలాగా. తరువాత వాటర్ పోసుకోవాలి. అదిగోండి బాగా ఫ్రై అయ్యి ఆయిల్ బయటకు వస్తున్నట్టుంది కదా. ఇప్పుడు మనకు ముక్కలు మెత్తగా ఉడకాలి కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువగా పోసేసుకోవాలండి. ఇదిగోండి చూశారు కదా, వెంటనే ఉడికొచ్చేస్తుంది. ఇప్పుడు ఉడుకుతూ ఉంటుందండి. ఒక చిన్న మాట, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. నేను చూపిస్తున్న విధంగా చేసుకునే విధానం ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లైక్ చేయడం కూడా మర్చిపోవద్దండి. లైక్ చేయండి. ఇలా బాగా ఉడికిన తర్వాత ఇలా దగ్గరకు వస్తుంది. తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టి ప్లేట్ పెట్టేయండి కాసేపు. ఇంకా దగ్గరికి ఫ్రై లాగా అయిపోయి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ ముక్కలు మాత్రం మెత్తగా ఉడికాయో లేదో చూసి దించుకోవాలి. అంతే, కర్రీ రెడీ అండి. బాయ్.